మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్క ఆరోపణ మీ ప్రత్యర్థులు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు రమేష్ కుమార్ రెడ్డి నీరు చెట్టు ప్రోగ్రాములో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో అనుచరులను పెట్టి బిల్లులు చేయించుకుని కోట్లాది రూపాయలు సంపాదించారన్న ప్రచారం మీ ప్రత్యర్థులు చేసే ప్రచారంపై మీ సమాధానం ఏంటి? ఇది సుదీర్ఘంగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు రమేష్ కుమార్ రెడ్డి ముక్కుసూటితనం ఎక్కువగా వ్యవహరిస్తారు, చాలా ముక్కుసూటి ఉంటారు. ఈ టికెట్ రాకపోవటాన్ని జీర్ణించుకోలేక తన అనుచరులు ఎంతమంది వద్దు అని మిమ్మల్ని వేడుకున్నా కూడా మీరు వాళ్ళ ఎవరి మాట చాలామంది మాట విస్మరించి వైసీపీలోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఎప్పుడైతే ఒక నాయకుడి మీద దాదాపు 5 నుంచి 6 దశాబ్దాల చరిత్ర ఉంది మీ కుటుంబానికి. ఇందులో మీరు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ చేశారు. అయితే గత ఎన్నికల్లో 2024లో మీకు టికెట్ రాకపోవడంతో కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా మీరు సడన్గా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. ఇది దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఏమైందంటే తెలుగుదేశం పార్టీ నేను 99లో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రమేష్ కుమార్ రెడ్డి రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఈ 2 టర్ముల్లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అస్తవ్యస్తంగా తయారు కావటం రమేష్ కుమార్ రెడ్డి ప్రధాన కారణమని, ఈ కారణంగానే ఆయనకు టికెట్ రాకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవమైందంట. నేను గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా మీకు బంధువే అవుతారు అనుకుంటా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చింది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటంలో ఎందుకు మీరు ఎంత కొంచెం వెనకడుగు వేశారు? కొంత ఆయనతో రాజీ చేసుకొని పోయి ఉండొచ్చు కదా అన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటం? చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, తప్పు. ఇతను చేసింది ద్రోహం నాకు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాయచోటి ఇన్ఛార్జిగా, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఇదే మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఒక మహాసభ నిర్వహించింది. ఆ సభలో మీరు మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు కనిపించలేదా మీరు వైసీపీ చేసింది చేయలేదు అప్పుడు అనిపించలేదా మీకు? వైసీపీ తప్పులు నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా. ఇటీవల మీరు రాష్ట్ర మంత్రి మండిపల్లి పైన ఒక ఆరోపణ చేశారు. మీకు సంబంధించిన కంకరో ఇసుకో వాళ్ళు దొంగతనం చేశారు. దానికి ఆయన కూడా కొంచెం ధీటుగానే సమాధానం చెప్పాడు. అసలు ఒక కంకర తోలే పరిస్థితి మాకెందుకు వస్తుంది? ఇంతకు ఆయన వైసీపీలో ఆయన స్థాయి ఏంటి? ఆయన ఒక క్వశ్చన్ చేశాడు. ఇంతకు రమేష్ కుమార్ రెడ్డి స్థాయి వైసీపీలో ఏంటంటే ఏం చెప్తారు? అజ్ఞాని 10 నెలల నుంచి రాజకీయాల్లో ఉంటాడు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల పాలనపై మీరు ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల కాలంలో పవన్ కళ్యాణ్కి పేద మంది పెట్టినప్పటి నుంచి ఏమి వైసీపీ పాలనలో సుమారు 1,00,000 ఎకరాలు భూ కబ్జాలకు గురయ్యాయని, ఇటీవల మదనపల్లిలో జరిగిన ఫైల్స్ కేసు వెనకాల కూడా వైసీపీ నాయకుల హస్తమే ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇటీవల మీరు కూడా తెలుసు, మదనపల్లి ఫైల్స్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో. దీనిపై ఏమంటారు? ఊరికే ఆరోపణలు చేసి బట్ట కాల్చి ఎవరి ముఖాన్ని వేసి ఆనందంగా రాత్రులు వండుకొని నిలబడితే ఎంతకాలం? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పరిశ్రమలు తెచ్చారు? ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టారు. కేవలం అప్పడాలు, ఒడియాలు వంటి పరిశ్రమలు కూడా తేలేరని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారీ స్థాయిలో ఆరోపించారు. దానికి మీరేమంటారు? ఆయన తెచ్చిన పరిశ్రమలు
ఇంకొకటి రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రాయలసీమలో వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం హవా ఎక్కువగా ఉంది. వాళ్ళతో కొంచెం విభేదాలు ఉంటే లేదా వాళ్ళతో చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కానీ రమేష్ కుమార్ రెడ్డి చాలా ముక్కుసూటి వ్యక్తి. ఇటువంటి ముక్కుసూటి వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబంతో సఖ్యతగా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? నేను జగన్మోహన్ రెడ్డిని రామచంద్ర రెడ్డి గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈనాటి మన అతిథి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే ఈశ్వర్ గారు. బాగున్నారనా? అన్నా, మీ కుటుంబం కడప రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర ఉంది. రమేష్ కుమార్ రెడ్డి కుటుంబానికి దాదాపు 5 నుంచి 6 దశాబ్దాల చరిత్ర ఉంది మీ కుటుంబానికి. ఇందులో మీరు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ చేశారు. అయితే గత ఎన్నికల్లో 2024లో మీకు టికెట్ రాకపోవడంతో కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా మీరు సడన్గా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. దీన్ని ఏ విధంగా చూడాలంటాను? ఇది ఏమైందంటే తెలుగుదేశం పార్టీ, నేను 99లో తెలుగుదేశం పార్టీలో చేరి నాకు 99లో టికెట్ ఇచ్చాను. నేను ఎమ్మెల్యే కూడా. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే నేను నా జర్నీ అంతా తెలుగుదేశం పార్టీలోనే చేస్తూ ఉంటాను. నేను చంద్రబాబుని అత్యంతంగా ప్రేమించాను. అంటే అంత పెద్ద నమ్మకం అంటే నన్ను కూడా ఆయన ఆల్మోస్ట్ అదే రకంగానే కూడా ట్రీట్ చేసింటాడు బాగా. అయితే 2019 ఎన్నికల తర్వాత కొంత ఆయనకు బాగా నా పైన నెగిటివ్గా చెప్పడం, కొంతమంది అదే పనిగా చేయడం మొదలు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులే. సో ఆయనకి ఏదో ఒక మనసులో ఒక పడింది. అయితే ఎందుకన్నా నన్ను కంటిన్యూ చేసిన దాంట్లో ఒక కుట్ర నాకు కనపడింది. ఆఖరి నిమిషం వరకు నాకు ఊపిరి ఆడకుండా చేసి లాస్ట్ మినిట్ లో నీకు లేదంటే పోతుంది అనే ఉద్దేశం ఆయనలో నాకు లాస్ట్ లో కానీ అర్థం కాదు. అది అర్థమైన తర్వాత నాకు అనిపించింది, నా పరిస్థితి ఈ రోజు ఎట్లుంటే ఆయన రేపు పొద్దున్నే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంత రఫ్ వాటర్స్ లో సేవ్ చేయాలనో నాకు స్పష్టంగా కనపడతాను. ఇంకా ఇది మంచిది కాదేమో ఈ పార్టీలో ఉండదు అని ఒకటి. రెండోది, కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయంగా విభేదించిన వాళ్ళం మేము. ఈ పరిస్థితుల్లో ఈ ఎల్లకాలము ఈ రాజకీయంగా విభేదించి వచ్చే లాభం ఉంది. మనం ఏం ఆశించలేదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తాం మన జిల్లా వాళ్ళు కదా అని చెప్పి ఒకటే ఒక కారణం చేత నా స్నేహితులు, ముఖ్యమైన కొంతమంది బంధువులు, ఇంకా వద్దులేంటి మనం చేసేది ఏం లేదు కదా అని ఒక నిర్ణయం తీసుకొని బయటికి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వాస్తవంగా అప్పటి అధికారంలో ఉన్న వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి అసలు ప్రాణాలు ఒడ్డి పోరాడా ఆ ఎలక్షన్లో. అయితే అప్పుడు ఆ ఈక్వేషన్ లో భాగంగా వీళ్ళు పొత్తు కూడా పెట్టుకున్నారు, అంటే జనసేనతో, బీజేపీతో. ఈ పొత్తులో భాగంగా అంటే మీరు రాయచోటి ఇన్ఛార్జిగా ఉన్న మీకు కానీ, మదనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ గారికి కానీ, రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్న బత్యాల చెంగల్రాయుడికి కానీ కొన్ని ఈ ఈక్వేషన్స్ లో భాగంగా టికెట్ ఇవ్వలేకపోయారు అని ఎందుకు అనుకోకూడదు? నేను కాదను. నీకు పొత్తులో భాగంగా నువ్వు జనసేనకి ఇచ్చినావా, నువ్వు బీజేపీకి ఇచ్చినావా? ఇచ్చింది పొత్తులో భాగం. బత్యాల చెంగల్రాయుడికి నువ్వు టికెట్ ఇవ్వలేదు అంటే నువ్వు వేరే వాళ్ళకి ఆయన ఇన్ఛార్జిగా అన్ని రోజులు ఆడబెట్టి సుబ్రహ్మణ్యం తీసుకుని ఆడబెట్టావు కదా. అంటే సుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ రాజంపేట టికెట్ అనౌన్స్ అయింది, పార్లమెంట్ అది అయింది. ఇంకా ఈక్వేషన్ లో భాగంగా అక్కడ బీజేపీకి ఇస్తే ఇంకా ప్రత్యామ్నాయంగా ఆయనకు రాజంపేట ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది కదా. తప్పు లేదు. సుబ్రహ్మణ్యం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని బయటకు వచ్చి పార్టీ కోసం ఏ రోజు పనిచేయలేదు. 2012లో బై ఎలక్షన్ లో పోటీ చేసినాడు. తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంది. 2023 ఆ ప్రాంతంలో మేమే సుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ పెడితే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మేమే ఆయన ప్రొజెక్ట్ చేసినాం. చేసిన తర్వాత ఆయన వచ్చినాడు. స్టిల్ ఆయన పార్టిసిపేషన్ ఏం లేదు. ఆయన
ఆయన పార్టీ కోసం పెద్దగా తిరిగింది లేదు, ఏం లేదు. ఏదో చిన్న ఫంక్షన్స్ కి వచ్చేవాడు. లాస్ట్ మినిట్ లో పార్టీ కోసం ఒక 6 months 4 months 5 months నుంచి తిరగ మొదలు పెట్టాడు. 10 సంవత్సరాలు లేడు కదా, 2012 నుంచి 24 వరకు 23 వరకు లేడు. ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు పూర్తిగా పార్టీకి డిటాచ్ అయిపోయాడు. తమ్ముడు ప్రసాద్ బాబు కొంత యాక్టివ్ గా తిరిగేవాడు. పాల్గొన్నాడు గారు కూడా మామూలుగానే పెద్దగా బయటకు వచ్చేవాళ్ళు కాదు ఆయన వయసు రీత్యా. సో మన ప్రసాద్ బాబు అంటూ యాక్టివ్ గా అప్పుడు తిరిగేవాడు, ఇప్పుడు తిరుగుతాడు, ఎప్పుడు తిరుగుతాడు అంటాడు. అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకు టికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు అదే పార్టీలో కొనసాగారు. కానీ రమేష్ కుమార్ రెడ్డి దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ కండువా కప్పుకున్నారన్న ప్రచారం ఉంది ఒకటి. ఎందుకంటే రమేష్ కుమార్ రెడ్డి ముక్కుసూటితనం ఎక్కువగా వ్యవహరిస్తారు, చాలా ముక్కుసూటి ఉంటారు. ఈ టికెట్ రాకపోవటాన్ని జీర్ణించుకోలేక తన అనుచరులు ఎంతమంది వద్దుని మిమ్మల్ని వేడుకున్నా కూడా మీరు వాళ్ళ ఎవరి మాట చాలా మంది మాట విస్మరించి వైసీపీలోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? వాస్తవమే అది. ఎప్పుడైతే ఒక నాయకుడి మీద మనకు నమ్మకం కోల్పోతాం, ఆడొక క్షణం అవ్వాల్సిన పద్ధతి. నాకు టికెట్ ఇవ్వమని నేను నిన్ను అడగల, నా దగ్గర నువ్వు పని చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏదో చెప్పేసి నాకు 2001-2 కరోనా అయిపోయిన తర్వాత నేను యాక్టివిటీ బిగిన్ చేసి కాన్స్టిట్యూన్సీలో డోర్ టు డోర్ తిరుగుతా, నీ గురించి ప్రచారం చేసుకుంటా, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటా ఒక పార్టీ బిల్డప్ చేస్తా వచ్చినప్పుడు నన్ను ఎప్పుడో ఒకరు పిలిచి నీకు ఇవ్వడం లేదయ్యా, నువ్వు పార్టీలో ఈ పని చేసుకో ఆ పని చేసుకో, భవిష్యత్తులో ఏదైనా ఉంటే మాట్లాడదాం, ఇప్పుడు వేరే వాళ్ళు ఇన్ఛార్జ్గా పెడతానని పెట్టేసింటే నాకే బాధ లేదు. నా వయసు, నా సమయం, నా డబ్బు అన్ని పోగొట్టు. నేనేమో ఆయనకు బాధితులు కాదు, దాసులు కాదు. నేను రాజకీయాల్లో ఆయన మాదిరి ఉండేవాడిని, నేను కూడా రాజకీయాల్లో పోటీ చేయాలని ఉండేవాడిని. ఆయన ఎట్లా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడో నేను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటా. ఇప్పుడు ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మీ కుటుంబానికి దాదాపు 5-6 దశాబ్దాలు ఉంది. ఒకసారి మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కూడా మా తండ్రి గారు 5 సార్లు ఉన్నారు. ఇప్పుడు మీ తమ్ముడు భార్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం మీది. కానీ మీరు రమేష్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు ఎన్నికల్లో ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఎక్కడైనా సరే మీరు ఎంతో రాజకీయంగా మీరు బాగా ఎక్స్ప్లోర్ చేసింటారు, ఎంతో మందితో ఇంటరాక్ట్ అయింటారు. పోటీ చేసిన అభ్యర్థి మీరు చూసి ఓట్ వేసే పర్సంటేజ్ ఎంత? ఈరోజు ఇందిరాగాంధీని చూసి ఓట్లు వేసినారు, రాజీవ్ గాంధీని చూసి ఓట్లు వేసినారు, ఎన్టీ రామారావు చూసి ఓట్లు వేసినారు. ప్రాంతీయ చంద్రబాబు నాయుడు 2వ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన చూసి ఓట్లు వేసినారు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లు వేసినారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసినారు, చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు వేసినారు, పెట్టి వాళ్ళని చూసి ఓట్లు వేసినారు. ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళలో 100కి ఎంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పి అంత విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేసింటారని అనుకుంటారు. మమ్మల్ని చూసి ఓట్లు వేయడం కదా, వాళ్ళు ఎవరిని పెట్టా వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్యలో సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి, వ్యాపార సంబంధాలు పెరిగిపోయినాయి. ఎవరొచ్చినా దీనికోసం కాసుల కోసమే పనిచేసే పరిస్థితులు వచ్చినాయి. డబ్బులు మేము పెట్టాం, డబ్బులు మేము సంపాదిస్తాం. ఈరోజు 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లు సంపాదించాం. ఇటువంటి స్థితి ఈరోజు రాజకీయాల్లో ఉంది. ఈ కారణంగానే రమేష్ కుమార్ రెడ్డి 4 ఎన్నికలు ఓడిపోయారంటారా? ఒప్పుకుంటారా? 100% చంద్రబాబు నాయుడు చూసి ఓటేసినారు, చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు. రాజశేఖర రెడ్డి గారిని చూసిన ఓటేసారు, రాజశేఖర రెడ్డి సిద్ధాంతం. వాస్తవం కాదంటారా మీరే చెప్పండి. మేము అవినీతి పరులమయ్యో, మేము ఏమన్నా ఫ్యాక్షన్లు ఎంకరేజ్ చేసో, లేకపోతే ఎవరైనా కబ్జాలు చేసో, ఎవరికన్నా ఆస్తులు దొంగతనం చేసో, ఇంకొకటి చేస్తూ తప్పులు చేస్తే ఓట్లు వేయలేదు అని చెప్పేదానికి అవకాశం ఉంది. ఎవరికో పని చేసినాం, ఎందుకు ఓట్లు ఏ కారణం చేత వెళ్ళదు చెప్పమని చూద్దాం. గాలికి కదా అందరం గెలిచేది. ఇంతవరకు గెలిచిన వాళ్ళంతా గాలి కిందికే లెక్క. అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ లో ఎవరైనా గెలిచింటే తప్పని అది కొన్ని కాన్స్టిట్యూన్సీలో అంత అవేర్నెస్ ఉంది. కొంత మంది రాయచోటి ముస్లిం బేస్డ్ కాన్స్టిట్యూన్సీ, ఎక్కువగా ప్రో కాంగ్రెస్, తెలుగుదేశం వాడు గెలిచాలంటేనే చాలా కష్టము. ఇప్పుడు గాలి కాబట్టి గెలవదు.
ఇవి రమేష్ కుమార్ రెడ్డి కానీ ఆయన కుటుంబానికి కానీ క్లీన్ చిట్ ఉంది, క్లీన్ చరిత్ర ఉంది. అయితే ఒక్క ఆరోపణ మీ ప్రత్యర్థులు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు రమేష్ కుమార్ రెడ్డి నీరు చెట్టు ప్రోగ్రాములో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో అనుచరులను పెట్టి బిల్లులు చేయించుకుని కోట్లాది రూపాయలు సంపాదించారన్న ప్రచారం, మీ ప్రత్యర్థులు చేసే ప్రచారంపై మీ సమాధానం ఏంటి? ఇది సుదీర్ఘంగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో చేసింది. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో చేస్తాను. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను అనుకున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో నీరు చెట్టు పనుల జాబితా ఎస్సీ ఆఫీసులోనూ ఈ ఆఫీసులోనూ ఉంటుంది. ఏ మండలాల్లో ఏమి జరిగినాయి, ఆ మండలాల్లో ఉండే నాయకులు లేకుంటే ఎవరు పనిచేసినారో వాళ్ళు పోయి రమేష్ రెడ్డికి ఎంత ఇచ్చినాము కమిషన్ దీంట్లో అని ఎవరైనా చెప్పగలిగితే ఆ క్షణమే నేను రాజకీయాల్లో తప్పుకుంటాను. నెంబర్ 2, నా దగ్గర మెషినరీ ఉంది. నీరు చెట్టు పనుల్లో నేను కూడా కొన్ని పనులు సొంతంగా చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు సంబంధించిన నా ఊళ్ళల్లో కొన్ని చెరువులు బాగు చేసుకోవాలా, నా దగ్గర మిషనరీ ఉంది కాబట్టి నా చెరువులు నేను బాగు చేసుకున్నాను. ఆ కాలువలోకి నీళ్లు రావాలా, ఈ కాలువలు నేను బాగు చేసుకున్నాను. దాంట్లో 5-8 పనులు 10 పనులు చేసుకుంటే తప్పని అనుకుంటే ఎట్లా? దాంట్లో దొంగ బిల్లు చేసుకుంటే తప్పు. అధికారులను బెదిరించి నాకు పని చేయకున్నాడు, నాకు బిల్లు చేయండి అంటే తప్పు. కానీ నేను కష్టపడి 10 పనులు చేసుకుంటే కొన్ని 1000 పనుల్లో నేను 10 పనులు చేసుకుంటే అవినీతి. ఏమైనా చెప్పమనండి, ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గం, ఏ మండలాల్లో అయినా సరే, నేను గాలివీళ్ళు పోయి పనిచేసినానా, చిన్నవాడిలో పోయి పనిచేసినానా, సదర్పంలో చేసినానా, ఇంకోసారి చేసినానా? నేను లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో కొన్ని చోట్ల మా అవసరాలు, అక్కడున్న లోకల్ ప్రజల అవసరాలు అన్నిట్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఖర్చు పెట్టినాం. ఆ డబ్బు కూడా నేను కష్టపడి చేసిన పనుల్లో ఒకవేళ 2 లక్షలు 3 లక్షలు మిగిలితే ఆ పార్టీకి సభ్యత్వం కోసం పెట్టిన డబ్బు లేదు. అందుకని చేయాల్సి వచ్చింది. ఎంతో మందికి నేను ఈ రోజు కూడా ఎంతో మందికి డొనేషన్లు పెట్టినా, ఎంతో మందికి పెళ్లిలకు డబ్బులు ఇచ్చిందా, ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆదుకుంటా. నేను ఆ రోతకు కట్టుకు పట్టాల్సిన పని అంటే నా కష్టార్జితం. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలా, ప్రత్యర్థులకు తెలియాలా, నాతో పాటు సేవలకు కూడా తెలియాలా, అందరికీ తెలుసు. అవి నేను పట్టించుకోను. నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, ఎస్ నేను ఒక 10 పనులు చేస్తాను. 10 పనులు నాకు వచ్చింది ఏమొచ్చింటుంది? 2 లక్షలు 2 లక్షలు పావడం మిగిలిన ఒక 20 లక్షలు సంపాదించుకుంటా. ఈ ₹1 పైన నీ పార్టీకే సభ్యత్వాలు కట్టా కదా. ఇదే మా నాయన ఏమో చెప్పిందారు కాదు, నేను భూములన్నీ నీ పార్టీ కోసం డబ్బు పెట్టాల్సిన పని లేదు కదా. ఏమంత అవసరం వచ్చింది మాకు? అరే ప్రోగ్రామ్ వచ్చింది, నా దగ్గర మిషనరీలు ఉన్నాయి, మొత్తం మిషన్లు ఉన్నాయి, తీసుకున్నారు, చేసినారు, డీజిల్ పోసిన మిషన్లు పెట్టినారు, చేసినాము. 1 లక్ష 2 లక్షలు ఆఫ్టర్ 6 years వచ్చింది. అది ఈ మధ్యలో వచ్చింది, అంతకుముందు రూపాయలు కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు రమేష్ కుమార్ రెడ్డి రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఈ 2 టర్ముల్లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అస్తవ్యస్తంగా తయారు కావటంకు రమేష్ కుమార్ రెడ్డి ప్రధాన కారణమని, ఈ కారణంగానే ఆయనకు టికెట్ రాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? నేను గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించింటే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది సార్. పార్టీని ఇంటాక్ట్ గా పెట్టాను, అందరినీ కలుపుకొని పోతానే కాబట్టి కొంతమంది ఆస్పిరెంట్ ఉంటారు, వాళ్ళు కొంత మోసం ఉండొచ్చు, వాళ్ళు టికెట్ తెచ్చుకోవాలని అట్లా ఉండొచ్చు. కానీ ఇంటాక్ట్ పార్టీని పెట్టాను. ఈ రోజు కూడా మీరు ఏ మండలంలో అయినా ఎవరినైనా సరే మీ ఊర్లలో గ్రూప్ పెట్టినాడా, లేకపోతే మీ మండలాల్లో గ్రూప్ తయారు చేసినాడా అని అడిగితే చెప్తారు. ఎవరో చెప్తారు. ప్రసాద్ బాబు ఉంటాడు, ఆయన టికెట్ అడుగుతూ ఉంటాడు. ఆయన నేను నా పని నేను చేసుకుంటా, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అయితే మా ఇద్దరి మధ్యలో మాటలు ఉన్నాయి, ఎదురు కొడితే మాట్లాడుకుంటాను, ఏదైనా ఫంక్షన్లు పార్టీ మీటింగ్లు కలిసిపోతాను. గ్రూప్ రాజకీయాలు పెట్టాల్సిన పని లేదు, నాకే లాస్ కదా గ్రూప్ రాజకీయాలు పెడితే. ఇప్పుడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా మీకు బంధువే అవుతారు అనుకుంటా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ఈక్వేషన్స్ లో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చింది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటంలో ఎందుకు మీరు ఎంత కొంచెం వెనకడుగు వేశారు? కొంత ఆయనతో రాజీ చేసుకొని పోయిండొచ్చు కదా అన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకు ఆయన కలుపుకొని పోవటం? రామప్రసాద్ రెడ్డికి నాకు విభేదాలు ఏం లేవు. రామప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తా అని డే 1 లో చెప్పింటే సంతోషపడింది. చంద్రబాబు నాయుడు
తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, తప్పు. ఇతను చేసింది ద్రోహం. నాకు నా మనసుకు అనిపించింది ఆ క్షణమే బయట. కానీ రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ రాకపోవటం వెనుక చిన్నబాబు హస్తం ఉంది అన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? లోకేష్ గారు ఉండొచ్చు, ఎందుకంటే చాలా మందికి టికెట్ లోకేష్. ఎందుకంటే మీ కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు చాలా రేపో ఉంది. మీరు ఒక సందర్భంలో చెప్పారు, చంద్రబాబుకు నా మీద, మా కుటుంబం మీద అమితమైన ప్రేమ ఉంది, కానీ కొంతమంది రాయచోట్లో ఉన్న కొంతమంది లోకేష్ గారికి లేనిపోలు కల్పించడం వల్ల ఈ కారణంగా నాకు టికెట్ రాకపోవటము నిజమేనంటారా? అది ఎందుకో ఆయనకు లోకేష్ నా పైన పెద్ద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆయనకు ఏదో అణిగిబడి ఆయన సార్సాలంతా 24 గంటలు ఉండాలనేది ఆయనకు ఉంటుందేమో. నేను అంతగా పెద్దగా లెక్క చేసేవాడిని కాదు. అతను ఏదన్నా అడ్వాన్స్ గా మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను చంద్రబాబు మాట్లాడినా కూడా ఒప్పుకోవాలని కాదు. ఆ చంద్రబాబు తెలుసు కాబట్టి ఆయన నాకు బాగానే ఉండేవాడు. ఈ పిల్లవాడికి తెలియదు కాబట్టి ఏదో ఉంటాయి ఎన్నో వీడేంది మమ్మల్ని లెక్క చేయడా, నేను పార్టీ అధినేత కొడుకును, నేను సెక్రటరీని, ఇట్లాంటి వాళ్ళ యూనివర్స్ వాళ్ళు పెట్టే మా యూనివర్స్. ఇప్పుడు మీరు ఓకే టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ కూడా మిమ్మల్ని ఏదో గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు మీరు 10 నెలల కాలం వైసీపీలో ట్రావెల్ చేశారు. 10 నెలల కాలం, కానీ 5-6 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీలో అనుబంధం ఉంది. ఈ రెండింటికి తేడా, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఈ వైసీపీకి పార్టీకి తేడా ఏమంటే ఏం చెప్తారు? రెండు ప్రాంతీయ పార్టీలు ఏం తేడా లేదు. నాయకత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటీవల కాలంలోనే కదా పార్టీని డెవలప్ చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకొని డెలివరీ సిస్టమ్ కరెక్ట్ గా ఉండి ఎందుకో ప్రజలు ఆ విషపూరితమైన ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి వారితో కలవబెట్టి అధికారం కోల్పోయినాడు. కానీ 40% ఓట్లు సంపాదించుకున్న ఏకైక నాయకుడు మొదలు. చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాలు పైబడి రాజకీయాల్లో ఉండి 4వసారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలను ప్రతి ఎన్నికల్లో కూడా మోసం చేసేదానికి ఏదో ఒక నీకు ఆ సంక్షేమం ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు ఇచ్చుకోండి. ఏడు దాటిన తర్వాత కొత్త వైరేసినట్టు ఇంకా 10 నెలల కాలమే అయింది కదా, ఇంకా ఉంది కదా సార్. వాడికి కొన్ని చేశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మిమ్మల్ని అడిగేది ఈ మాయలో మిమ్మల్ని పెట్టాడు చంద్రబాబు. నేను అంటాడా ఒకటే మాట, 2014లో నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అంటే ఆ ఎన్నికల వరకైనా వరకుతో మీకు మళ్ళా ముఖ్యమంత్రి చేసినారు అంటే ఇది కంటిన్యూటీ కాదా? నీవు రైతులకు రుణమాఫీ చేస్తానే 4-5 విడతలు అవి గుర్తు రాలేదా? రావాలా లేదా? డాక్టర్ మహిళలు రుణమాఫీ చేస్తాను అది గుర్తుకు రావా? తోలి బంగారు వినిపిస్తాను నేను గుర్తుకు రావా? నేనేమంటానంటే నీవు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా చెప్పి 4 మాటలు అబద్ధాలు చెప్పి గతం ఎట్లా మర్చిపోయినారు ప్రజల మైండ్ సెట్. ఈ భారతదేశ రాజకీయాల్లో 3కి బాగా తెలిసింది ఇంతవరకు మైండ్ సెట్ నాకు తెలిసి. ఒకడు నితీష్ కుమార్, రెండో చంద్రబాబు, నరేంద్ర మోడీ. ఈ 3కి తెలిసినంత ప్రజల మైండ్ సెట్ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. ఈ 3 నిత్యము ప్రజలను ఏదో ఒకటి కొత్త పద్ధతి తీసుకుని పోయి గతాన్ని మర్చిపోయి వీళ్ళు ఓట్లు వేయించుకుంటే విధానాన్ని కనుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ చిన్న పని చేసింటే ఈరోజు చంద్రబాబు లేడు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారా? 100% చేసినారని చెప్తాడు. చేయని ఏంటి చెప్పు. సంక్షేమం గురించే మనం మాట్లాడాలి. చెప్పండి, మీరు చెప్పండి. సంక్షేమంలో అన్ని ఆయన చేసినాడు అని చెప్తాడు. సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తులతో ఇందులో ఇచ్చిన హామీలు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఎంతో మంది ఇన్వాల్వ్మెంట్, ఐఏఎస్లు వాళ్ళు ఫార్ములాలు తయారు చేయాలా, ఎట్లా చేయాలా, ఇవన్నీ చూడాలి. సంక్షేమం ఏముంది? నేను అధికారంలోకి వస్తా, మీకు అందరికీ లవ్వాకులు వడ్డానం చేయిస్తాను నేను చెప్తానండి, నేను ఇస్తా. అంతేగాని ఈ ఉద్యోగస్తులకు అందరికీ నేను ప్రమోషన్లు ఇస్తా అని చెప్తే నేను ఇవ్వగలను? ఈ ప్రజలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే నేను ఇవ్వగలను? ఓకే, మీరు అంటున్నారు ఇప్పుడు మీరు
తెలుగుదేశం పార్టీ రాయచోటి ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఇదే మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఒక మహాసభ నిర్వహించింది. ఆ సభలో మీరు మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. అప్పుడు కనిపించలేదా మీరు వైసీపీ చేసింది చేయలేదు అప్పుడు అనిపించలేదా మీకు? అదే చెప్తాను, వైసీపీ తప్పులు నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా. ఈ రోజు చేసేది అంటున్నారు కదా, సంక్షేమం చేసినాడు, మిగతా చేయలేదనే కదా నేను ఇప్పుడు చెప్పింది. లేకపోతే ఆయన ఎందుకు ఓడిపోతాడు? 40% ఓట్లు వచ్చినాడు, ఓడిపోయేదానికి అవకాశం ఎక్కడుంది? సంక్షేమం ఒకటే చేసినాడు, సంక్షేమం చేసి ప్రజలంతా నాకు ఓట్లు వేస్తాడు అనుకున్నాడు. ఒక పక్క ఉద్యోగస్తులు విస్మరించినాడు, వాళ్ళందరూ నెగిటివ్ అయినారు. సిపిఎస్ ఇంకోటి ఇవన్నీ అకౌంట్లోకి వచ్చినాయి. ఏం చేస్తాడు? కాబట్టి ఆయన ఆ గోళాల్లో విమర్శించేటప్పుడు విమర్శించినాం, తప్పేం లేదు దాంట్లో. నేనేం దాన్ని వెనక్కిపోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన గతంలో, ఎస్, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు ఆయన 4 తప్పులు చేసినాడు. ఆ 4 తప్పుల్లో నేను విమర్శించిన. ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ మీ నియంత్రణలో పెట్టుకోవచ్చు, ఫీజులు తగ్గించవచ్చు. బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ వైపు ఆలోచన చేసి ఫీజులు తగ్గించేసి అందరికీ అందుబాటులో ఫీజులు పెట్టి, ఏ కార్పొరేట్ కాలేజీలో అమ్మాయిని దోచుకుంటే చూస్తూ ఉండవు. నీ నారాయణ, నీ చైతన్యం అందరినీ అడబెట్టుకొని ఎందుకు దాన్ని ఫీజులు తగ్గించలేకుండా? తగ్గించాయా? ఫీజులు తగ్గించు. నీ 15,000 రాసిచ్చేవాడు ఎవరున్నాడు? సిగ్గు లేకుండా 15,000 మళ్ళీ ఆడవాళ్ళు కనపడితే నీకు 15,000, రైతులకు 20,000, నిరుద్యోగులకు 3,000. ఎందుకు ఇన్ని అబద్ధాలు అవసరమా? నీ క్యారెక్టర్ తెలుసు, నీ కాంటాక్ట్ తెలుసు, నీ గొప్పతనం తెలుసు, నీ 44 ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర తెలుసు, నువ్వు అంతర్జాతీయ మానవుడి అని తెలుసు, అంతరిక్షంలో కూడా పరిపాలన చేస్తావని మాకు తెలుసు. అయితే నువ్వు ఇష్టం ఉంటే ఆనందిస్తావా? ఎవరిచ్చినా నీకు అధికారం? ఇప్పుడు 5 దశాబ్దాలు ఆ కుటుంబంతో ఆ పార్టీతో ట్రావెల్ చేసినప్పుడు మీకు అనిపించలేదు? అప్పుడు అనిపించి బస్తుగా చెప్పినాము ఈ తప్పులు అని, ఎన్నోసార్లు చెప్పినా. నేనేమో ఎప్పుడూ వదిలిపెట్టేవాళ్ళు. నేను ఏ రోజు కూడా నేను ఆ పాంప్లెట్ పట్టుకొని తిరిగేటప్పుడు కూడా ఊళ్ళో, ఒరే మీరు పాంప్లెట్ పట్టుకే ఇవ్వండి, నీకు పదేది ఇది తప్పురా. ఆయన ఈడు రేపు పొద్దున పక్కన తీసుకొని మనం కొట్టారు వీధులు లేకపోతే వద్దురా నాయన అని చెప్పి. నువ్వు కావాలంటే ఊళ్ళలో పోయాడు, రాయచోటి టౌన్లో నాతో పాటు తిరిగిన వాళ్ళు వాస్తవాలు చెప్తారు. నేను ఇన్సిస్ట్ కూడా చేయలేదు, ఇది తప్పు. నువ్వు రైతులకు 20,000 ఇస్తావు, సంతోషపడి ఇది చదువు విలేతాడం చేస్తాను. ఈరోజు 20,000 నుండి 20,000 మేలే వాళ్ళకు ఒక సంవత్సరం అర్థం చేస్తున్నాం. 20,000 ఇంతకు రమేష్ కుమార్ రెడ్డికి వైసీపీ ఏం హామీ ఇస్తే పార్టీలోకి చేరారంటే ఏం చెప్తారు? ఏం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి మొదటిసారి నా జీవితంలో ఫస్ట్ టైం కలిసిన, నేను ఆయన ఏం అడగలే, ఆయన నాకేం చెప్పాలి. ఏమి హామీ లేకుండా వరకు మేమేం మాట్లాడుకోవాలి. కేవలం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని అక్కస్తో ఆ పార్టీలో ఇవ్వలేదని అక్కస్తో ఆ పార్టీలో చేరారు. బాధపడింది. నువ్వు మోసం చేయడం తప్పు లాస్ట్ మినిట్ వరకు. ఇప్పుడు ఒక హక్కు లేదు, నన్ను మోసం చేసి నన్ను వాడుకుంటే హక్కు నీకు లేదు. ఒకటి చెప్పండి స్ట్రైట్ గా రమేష్ కుమార్ రెడ్డి, ఇప్పుడు మీ కుటుంబంలోనే మీ సోదరుడి భార్యకు కడప ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అది కూడా మీ కుటుంబంలో భాగమే కదా. అక్కడ టికెట్ ఇవ్వడంతో మీకు టికెట్ ఇవ్వలేకపోయారని ఎందుకు అనుకోకూడదు? చెప్పేసి ఉండొచ్చు కదా, మోసం ఎందుకు చేయాలా? నా క్వశ్చన్ ఏంటంటే, నేను నీకు బానిసను కాదు, నీ పార్టీకి నీకు ఐఎమ్ అన్ ఇండివిజువల్. నాకు ఈ సమాజంలో గుర్తింపు ఉంది, సంబంధాలు ఉన్నాయి, ఐఎమ్ రెస్పాన్సిబుల్ మ్యాన్. నువ్వు నన్ను వాడుకొని ఇసిరేసే హక్కు నీకు ఎవరు ఇచ్చినారు అంటాను. నేను ఈ డేవరంగా చెప్పాయా, ఏమైతుంది నీ పార్టీకి? ఏమన్నా నేను బానిసనా, లేకుంటే నిన్నేమన్నా నేను అడిగినా నా టికెట్ ఇవ్వని? నా దగ్గర ఎవరు పని చేయించుకుంటే దానికి అంటే మా ఇంట్లో సంగతి తిని నీ ఇంట్లో కసు ఊడ్చాలా? ఎన్నేళ్ళు కసు ఊడుస్తారు మా ఇంట్లో సంగతి తిని? నీ ఇంట్లో ఏం అవసరమా? నువ్వేమో జీతపత్రాలు ఇచ్చి పెట్టావా ఇన్ఛార్జిగా నన్ను? నా డబ్బు, నా సమయము, నా వయస్సు, నా అనుభవం ఇవన్నీ దోచుకున్నారో లేదా మీరు? మీకు ఎవరు ఇచ్చినాడు ఆ హక్కు? రేపు పొద్దున వైసీపీ కూడా ఆ పని చేయదని గ్యారెంటీ అంటే ఆశించుంటే కదా వాళ్ళను. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మదనపల్లి ఎక్కున్నాం. మదనపల్లిలో గత ఎన్నికల్లో నవాజ్ బాషా ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పనిచేశారు. ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా వేరే కొత్త వ్యక్తిని వైసీపీ పార్టీ తీసుకొచ్చింది. ఇదే పరిస్థితి రేపు రమేష్ కుమార్ రెడ్డి కూడా ఎదురు కాదని ఎందుకు అనుకోకూడదు?
నేను పోటీనే చేయకూడదు అనుకునే వైసీపీలో జాయిన్ అయినా. నేను రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయను. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేది నా డ్యూటీ. దాన్ని ఒక పద్ధతిగా తీసుకొస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెలివరీ సిస్టమ్ లో ఇంకోటో కరెక్ట్ గా చేసేదానికి ఏమన్నా ఆయనకు అవసరమైతే గైడెన్స్ ఇస్తాము. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకేమి రిగ్రెట్స్ లేవు, నాకు ఆశ లేదు. నాకు ఆయన పదవి ఇస్తాడని నేను పోయి ఆ పార్టీలో చేరలే. నేను పదవి ఆయన అడగను, టికెట్ ఇంకొకటి రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రాయలసీమలో వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం హవా ఎక్కువగా ఉంది. అంటే ఇటు ఉమ్మడి చిత్తూరు కావచ్చు, ఉమ్మడి కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈ రాయలసీమ పరిధిలో వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఇక్కడ వాళ్ళని కాదని వైసీపీలో రాజకీయం చేసే పరిస్థితులు లేవన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళతో మీరు సఖ్యతగా ఉంటేనే మీ రాజకీయ మనుగడ కూడా ఉంటుంది వైసీపీలో. వాళ్ళతో కొంచెం విభేదాలు ఉంటే లేదా వాళ్ళతో చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కానీ రమేష్ కుమార్ రెడ్డి చాలా ముక్కుసూటి వ్యక్తి. ఇటువంటి ముక్కుసూటి వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబంతో సఖ్యతగా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు ఒకటి సేమ్ క్వశ్చన్, నేను జగన్మోహన్ రెడ్డిని ఏం అడగను, రామచంద్ర రెడ్డి గారి దగ్గర పోయి ఏం అడుగుతాను? నేను ఏమి అడగను. నాకు విధిరాత ఉంటే, నాకేదన్నా భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు నేను అది మహాప్రసాదంగా స్వీకరిస్తా. అది జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రూపంలో అయినా ఉండొచ్చు. అంతేగాని నాకు వచ్చిన నాకు ఆశించినప్పుడు నాకు విభేదాలు ఎందుకు? నేనెందుకు పోయి అడుగుతాను నాకు ఈ సాయం చేయండి అని? నేను అడగలేదు. నేను అడిగే సమస్య కూడా లేదు. ఒకటి స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. సుమారు 5 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ చేశారు. రమేష్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి రాయల్ గా ఉన్నారు. నాకు తెలిసి లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు తెలుగుదేశం పార్టీ, మీ కుటుంబం కానీ మీరు కానీ, ఓకే మీకు టికెట్ ఇవ్వలేకపోవడంతో మీరు వైసీపీలోకి చేరారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏమో చిన్న బాధ అనిపించలేదా? ఎందుకురా వైసీపీలోకి చేరాను, ఇంత రాయల్ గా ఉన్నా, ఇన్నేళ్ళు ఉన్నాం, ట్రావెల్ చేశాము, ఒక్కసారి మీరు ఆలోచించలేదా? బాధ అనిపించలేదా? నాకు మటుకు ఏ రోజు చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇవ్వలేదన్న రోజు, అంతకు 2 సంవత్సరాల నుంచి నాకు రాత్రులు సరిగ్గా నిద్ర వచ్చింది. ఏంటి నా పరిస్థితి పార్టీలో? ఎందుకు నన్ను ఇంత హింసపెడతాంటే చంద్రబాబు నాయుడు అని అనుకునేది. ఏ రోజు టికెట్ నీకు లేదు అంటే ఆ రాత్రి మొత్తం బ్రహ్మాండంగా నిద్రపోయాను. నేను ఒకటి, ఏదో ఆయన ఇన్ని సంవత్సరాలు పొడుగునా నా వ్యక్తిత్వాన్ని ఆయన గమనించుంటాడు కాబట్టి, నా నిజాయితీని ఆయన గమనించుంటాడు కాబట్టి నన్ను పోగొట్టుకోడు అనే ఒక నమ్మకంతో పనిచేస్తాను. నా 25 సంవత్సరాల వయసు ఆ పార్టీ కోసం ఖర్చు పెట్టాను, డబ్బు ఖర్చు పెట్టాను. నేను ఏ రోజు చంద్రబాబు నాయుడిని నాకు ఈ సహాయం చేశాను, నేను బాగుపడతాను అడగలేదు. నాకు ఎలక్షన్ డబ్బు ఇవ్వను కూడా నేను అడగలే. వాళ్ళు ఏదైనా పంపించుంటే తీసుకుని డబ్బు నుంచి ఎలక్షన్ టైము, మిగతా టైం ఏ రోజు ఆయన వ్యక్తిగతంగా నా ప్రయోజనాల కోసం కూడా వాడుకోవాలి. నేను ఒక చిన్న సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ ఉంది, నేను పనిచేస్తాంటే నాకు కూటికి పాటు సరిపోతుంది, నా బిడ్డలకి పాటు ఫీజులకి అన్నిటికీ సరిపోతుంది. మా నాయన ఇచ్చిన ఆస్తి ఉంది, నేను ఒక సెంట్ అమ్మలే, ఉన్నకాడికి మా అమ్మించిన ఆస్తిని అట్లే ఉంది. ఏమవసరం మాకిందా? నేనేమో అక్రమంగా డబ్బు సంపాదించి ప్రజలు పంచి ఓట్లు వేయించుకోవాలనే ఒక మనస్తత్వం ఉండే మనిషినే కాదు, దానికి వ్యతిరేకం నేను. కానీ మీరు వైసీపీలో పోవాలని నిర్ణయించుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదా? వద్దండి, కొంచెం ఆలోచించండి, మీకు ఎమ్మెల్సీ కూడా ఆఫర్ చేశారన్న ప్రచారం కూడా ఉంది, నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నీకు ఫస్ట్ అప్పటికంటే ముందు ఎమ్మెల్సీ ఇస్తారు. అవును. నేనేమన్నానంటే, నాకు ఎమ్మెల్సీ వద్దు సార్, నాకు ఏమీ మీరు ఇయ్యదండి, నాకు ఒక నమ్మకం పోయింది, నేను వదలుచుకోలేండి. థ్యాంక్ యూ, మీ దగ్గర ఎన్నో నేను పనిచేసిన దానికి, గుర్తించిన దానికి మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫోన్ పెట్టేసాను. ఆ తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసినా నేను ఫోనే ఎత్తలే. తర్వాత ఆయన ఈగో ఆయన పుట్టారు, నా ఈగో నా పుట్టారు కాబట్టి నన్ను ఎవరు సంప్రదించిన తెలుగుదేశం వాళ్ళు కూడా లేదు, ఇంక్లూడింగ్ మా బ్రదర్ కూడా. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు, మీరు ఆయన ఏం అడుక్కోకండి, వదిలేయండి అని చంద్రబాబు చెప్తుంటాడు. మీరు ఎవరు రాలే, నాకు కూడా వాళ్ళు అడుక్కోవాలని లేదు.
ఎందుకంటే ఏ రోజు అయితే కుక్క కంటే హీనంగా ప్రతి రోజు ఆయన వెనకబడి తిరిగిన అంటే లిటరల్ గా ఆయన వెనకబడి కాదు, ఆయన సిద్ధాంతాలు వెనకబడి, ఆయన పాంప్లెట్ పట్టుకొని నా పాంప్లెట్ చంద్రబాబు పాంప్లెట్ ముందు తీసుకుంటే నేను వెనకపోతే నేను ఆయన కుక్కతో సమానంగా తిరిగినాను. బిల్డ్ చేసిన ఇటువంటి వాడికి ద్రోహం చేయాల్సిన పని లేదు కదా. 2 సంవత్సరాలు కూడా హ్యాపీగా చెప్పిండొచ్చు, నేను కూడా హ్యాపీగా బతికింది కదా, మా పని మేము చేసుకుంటాం. కానీ అప్పుడు ఈ ఈక్వేషన్స్ లేదు కదా, పొత్తు ఈక్వేషన్స్ లేదు, అది కూడా చివరి మూమెంట్ వచ్చింది కదా. నీవు అట్లాంటప్పుడు నాకు మొదటి రోజే నీకు టికెట్ ఇస్తాను, ఇంకోనికి టికెట్ ఇస్తాను, ఎవరికి టికెట్ ఇస్తాను నీకు సంబంధం లేదు, మీరు పార్టీ కోసం పనిచేయండి, ఆఖరిలో నేను ఆలోచన చేసి టికెట్ ఇస్తాను చెప్పేస్తే ఒక మాట. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. ప్రజల్లో నమ్మకం రావాలంటే కేడర్లో నమ్మకం రావాలి. 10 మందికి రచ్చబెట్టి జుట్ల పల్లెం పెట్టి పీకోని రావాలంటారు నా పక్కలని చెప్పి లాస్ట్ ఇంకోనికి ఇచ్చి డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చుకుంటా, ఇంకో దాన్ని వేసుకుని టికెట్ ఇచ్చుకుంటా పోతాంటే డబ్బు ఉండేవాడికే టికెట్ ఇవ్వాలా అని ఒక సిద్ధాంతం. బాగా తప్పు డబ్బులు ఏంటంటే ఈ పార్టీలో 25 సంవత్సరాలు మేము పోటీ చేస్తే నీకు ఈరోజు మా దగ్గర డబ్బులు లేదంటే అయితే వయసు అయిపోయింది, డబ్బు అయిపోయింది కాబట్టి కొత్త తెచ్చుకుంటావా? నిన్ను అట్లా తీసుకోవాలి ఏమవుతుంది? తీసేస్తారు ప్రజలు, నిన్నే ఎల్లకాలం పెట్టుకోరు శాశ్వతంగా. ఇటీవల మీరు రాష్ట్ర మంత్రి మండిపల్లి పైన ఒక ఆరోపణ చేశారు, మీకు సంబంధించిన కంకరో ఇసుకో వాళ్ళు దొంగతనం చేశారు. దానికి ఆయన కూడా కొంచెం ధీటుగానే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెప్పారు, ఈ సందర్భంగా ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, అసలు ఒక కంకర తోలే పరిస్థితి మాకెందుకు వస్తుంది, ఇంతకు ఆయన వైసీపీలో ఆయన స్థాయి ఏంటి అనేసి ఆయన ఒక క్వశ్చన్ చేశాడు. ఇంతకు రమేష్ కుమార్ రెడ్డి స్థాయి వైసీపీలో ఏంటంటే ఏం చెప్తారు? అజ్ఞాని 10 నెలల నుంచి రాజకీయాల్లో ఉంటాడు, కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చినా, పత్రికలు చదివే పరిజ్ఞానం ఉందో లేదో కూడా నాకు తెలియదు. దానికి ఏం సమాధానం చెప్తారు? నేను ఎవరు అంటే ఆయన అనుకోవాలి, ఆయన అంతరాత్మను అడగాలి. నేను ఎవరు, నాకు స్థాయి లేదంటాడా, నాకు అడ్రస్ లేదన్నాడు. నాకు ఈ రోజు కూడా రాయచోట్లో బ్రహ్మాండమైన ఆఫీస్ బిల్డింగ్ ఉంది, ఆఫీస్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది, అన్ని ఉంటాయి. నాకు అడ్రస్ లేదంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఓటర్ 10 సంవత్సరాలు ఆ కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ ఈయన పోటీ చేసిన పార్టీ తరఫున నన్ను తిరగని అంటాడు. ఇంకొకటి, ఇప్పుడు మీరు కొన్ని దశాబ్దాలు అంటే చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ చేశారు. అందులో భాగంగా అప్పట్లో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మీరు ఎక్కువ కాలం ఢీకొన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి హయాం తర్వాత ఇంకా మీరు ఆ కుటుంబంతో ఈక్వల్ టు, ఎందుకంటే మీ కుటుంబానికి ఎంత పేరుందో ఆ కుటుంబానికి అంతే పేరుంది. ఈక్వల్ గా మీరు మీ కుటుంబం ఎన్నికల్లో తలపడ్డారు. అన్ని దశాబ్దాల కుటుంబంతో పోరాడిన మీరు ఇప్పుడు ఆయన కొడుకు స్థాపించిన పార్టీలు ఎలా ఇమడగలను అని అనుకున్నారంటే ఏం చెప్తారు? ఒకటి, మేము రాజశేఖర రెడ్డి గారితో సిద్ధాంతంగా వ్యతిరేకించినాం. అప్పుడున్న గ్రూప్ రాజకీయాలు మీరు ఇప్పుడు చూడండి, రాజశేఖర రెడ్డి గారు 78లో రాజకీయాలు వచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, ఆయన ఆ పార్టీలో. మాకు ఆల్టర్నేట్ మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాము, తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకున్నాము, తెలుగుదేశం పార్టీలో సేవ్ చేసాం, అంతే. దానివల్ల ఈ వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, దీనివల్ల మేము వ్యతిరేకించినాం తప్పనిచ్చి. మాకు ఆ కుటుంబానికి ఫ్యాక్షన్స్ లేవు, మేము ఎప్పుడు కొట్లాడుకోవాలి, ఏ ఆడ కనపడినా మాట్లాడుకుంటానే ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కనపడినా కూడా మాట్లాడతాను, మా నాతో మాట్లాడతాను, నాతో మాట్లాడతాను. నేను ఆయన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా 99లో, ఆయన ఉన్నాడు 83 నుంచి 89 వరకు. మేము కలిసి ఎలక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ గా అంత పెద్ద మాకు వైలెన్స్ లేదు. ఏమంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మీకు బంధం విడిపోయింది, వైసీపీతో కొత్త బంధం పనివేసుకున్నారు. అక్కడ కూడా ఆల్రెడీ రాయచోటిలో నాయకులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ రెడ్డి రాజకీయం ఇంకా ఫుల్ స్టాప్ అనుకోవచ్చునా? భగవంతుడే రాస్తే అదైతుంది. నేను పోటీ చేయనని చెప్పినా, శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తాడని చెప్తున్నా. నాకు రాజకీయ విద్యుత్తు అయిపోతుంది అని రాసింటే అదే అవుతుంది. లేదు నాకేమన్నా ఈ ఆల్టర్నేట్ గా ఏదైనా ఉంటుంది అంటే వస్తే ఓకే, వెళ్ళని గుడ్. అంతేగాని నేను ఏది కావాలని కోరుకోను, నాకు ఇవ్వాలని నేను అడగను. నేను ఆ పార్టీలో ఉండా శ్రీకాంత్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాను,
ఆడి వరకే నా రమేష్ కుమార్ రెడ్డి మాటిస్తే తప్పడని ఆయన ముక్కుసూటితనమే ఈ పరిస్థితికి దీనికి తలెత్తింది మీ అనుచరులు పాపం తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తామంటే ఏం చెప్తారు? ఇప్పటికి కూడా నన్ను నమ్ముకొని ఉండే వాళ్ళు నాకంటే ఎక్కువ ముక్కుసూటిగా ఉంటారు. వాళ్ళే నాతో నిలబడింది. ఎవడైతే అవకాశవాదాల్లో ఉంటారో వాళ్ళందరూ స్వార్థ ప్రయోజనాల కోసం నన్ను వదిలిపెట్టి పోయిండొచ్చు. నేను అందుకే రాజకీయాల్లో నేను ఉండను అని క్లియర్ గా ఎందుకు చెప్తానంటే, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనని ఎందుకు క్లియర్ గా ఇంతమందికి చెప్పినా, ఇన్ని టీవీల్లో చెప్పినా, లేకుంటే పేపర్కి ఇచ్చినా, లేకుంటే పబ్లిక్ గా అనౌన్స్ చేసినా ఎందుకు చెప్తానంటే ఇది ఒక క్లారిటీ. నేను పోటీ చేయను, శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తాడు, శ్రీకాంత్ రెడ్డికి మనం సపోర్ట్ అంతే. దిస్ ఇస్ ఒక ఓట్ ఇచ్చిన తర్వాత అయిపోయింది దాని కథ. జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం వచ్చి లేదు పోటీ చేయాలంటే అది శ్రీకాంత్ రెడ్డి కూడా సమర్థించి లేదు మీరే పోటీ చేయండి అంటే ఆ రోజు నా నెత్తన బరువు పెడితే నేను ఏం చేయాలో అప్పుడు ఆలోచన చేయాలి. కానీ అంతవరకు ఐఎమ్ వెరీ ఫ్రీ, మై మైండ్ ఇస్ ఫ్రెష్. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల పాలనపై మీరు ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల కాలంలో పవన్ కళ్యాణ్కి బేలు ముందు పెట్టినప్పటి నుంచి ఏమీ కనపడలేదు. ఆయన మానసికంగా ఒక బ్రహ్మాండంగా పార్టీని నడిపే వ్యక్తిని అయోగ్యుని చేసే పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద మనిషి కింద ఈ చిన్న చెట్టు బతికేది లేదు, పాడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈయన ఇచ్చిన సూపర్ 6 గురించి ఆలోచన చేయకుండా అన్ని నేను నాది బాధ్యత అని చెప్పి ప్రకటించిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు నిత్యము భూముకుంటే కూర్చున్నాడు. ఆయన పరిస్థితి ఎక్కడికి సెట్ అయిందంటే, పాపము నువ్వు పార్టీని వేయలేవు, నీ చేత కాదు, ఇంటిగా నీకు నీ కులమే ఉంది. నేను చూడు ఇంత పెద్ద వ్యవస్థ నాది, ఇంత పెద్ద పార్టీ ఆఫీసులు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 50 లక్షల సభ్యత్వం, 70 లక్షల సభ్యత్వం, నా దగ్గర ఇంత ఇది ఉంది. ఇవన్నీ చెప్పి ఆయన మానసికంగా భవిష్యత్తులో ఈయన ఎదగకుండా చేసేదానికి ఎన్ని ప్రణాళికలు వేయాలో అన్ని ప్రణాళికలు ఈయన శక్తి అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఇంకొక పక్క ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలన చేసే దానికోసమే ఆల్మోస్ట్ 300 రోజులు ఈ రోజు నిత్యము ఆ పేపర్లు చూడండి, ఏదో ఒక కారణం చెప్పైనా ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు వల్ల జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి తప్పుల వల్ల జరిగినాయి. ఇది తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి మీకు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, నేను ఇవ్వలేకపోయినా ఏ రోజున చెప్తున్నాను, ఎట్ట ఇవ్వగలిగినాడు అనేది ఆలోచన చేసినావా? నాకు ఖజానా ఖాళీ కనపడతాను. ఎందుకు కనపడుతుంది? నీకు 15 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఖజానా ఎట్లాంటిదో తెలుదా? బడ్జెట్ ఎట్లాంటిదో తెలుదా? ప్రజలు ఇంత వంచన చేస్తావా, మోసం చేస్తావా? మీ పాత బాకీలు మర్చిపోతారు అనుకునే ప్రజలు. కక్కిస్తారు వచ్చే ఎన్నికల్లో. రైతులు రుణమాఫీ కట్టాల్సిందే, డాక్టర్ రుణమాఫీ కట్టాల్సిందే, బంగారు బ్యాంకుల నుంచి ఇడిపించాల్సిందే, ఇప్పుడు ఈ సూపర్ 6 అన్ని అమలు జరపాల్సిందే. ఇండర్లు రోజువారీ ఏమని చెప్తావు అవన్నీ కూడా చేయాలి. P4 అంట. ఏంటి P4? ప్రజలు పిక్క తినే ప్రభుత్వాన్ని, ప్రైవేట్ వారిని, ప్రజలను పిక్క తినే కార్యక్రమం P4. ఇది అమలు అవుతుంది 175 కాన్స్టిట్యూన్సీ. ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అన్ని కార్యక్రమాలు, అన్ని టెండర్లు వాళ్ళే వేసుకోవాలి. ఏరేవాడు వేసేదానికి లేదు, ఏరేవాడు బతికేదానికి లేదు. ఎవరికి వేసినా మాకు కప్పం కట్టాలా? మీరు క్రషర్ నడపాలంటే డబ్బులు కట్టాలా? వైసీపీ పాలనలో సుమారు 1,00,000 ఎకరాలు భూ కబ్జాలకు గురయ్యాయని, ఇటీవల మదనపల్లిలో జరిగిన ఫైల్స్ కేసు వెనకాల కూడా వైసీపీ నాయకుల హస్తమే ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇటీవల మీరు కూడా తెలుసు, మదనపల్లి ఫైల్స్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, దీనిపై ఏమంటారు మీరు? ఎన్ని ఎకరాలు మీరు బయటికి తీసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసినారు? జరుగుతుంది కదా ఎంక్వైరీ. ఏం సమస్య? నువ్వు 1,00,000 ఎకరాలు వద్దులే, ఒక 5,000 ఎకరాలు వైసీపీ వాళ్ళ కబ్జాలో ఉంది. నేను అడిగేది 5%. ఈ 5% మేము బయటికి తీసినాము, ఇది పేద ప్రజలకు పంచినామంటావా, ప్రభుత్వానికి తీసుకునే అంటావా? చెప్పు చూద్దాం. ఊరికే ఆరోపణలు చేసి బట్ట కాల్చి ఎవరి ముఖాన్ని వేసి ఆనందంగా రాత్రులు వండుకొని నిద్రపోతే ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? ఇట్లా 1,00,000 ఎకరాలు బయటికి పంచి మరి నీకే కదా మంచి పేరు వస్తుంది. ఎవరడిగినా నిన్ను పద్ధతిని? పోనీ ఎవరైనా ఇదే ఇడిపించిన ఈ భూమి ఇంతమందికి, ఒక 1000 మందికో 5,000 మందికో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నాడు,
లేకుండా పోతే శ్రీకాంత్ రెడ్డి తీసుకున్నాడు, లేకుండా పోతే ఇంకో రెడ్డి తీసుకున్నాడు, ఇంకో కర్ణం తీసుకున్నాడు. ఏ కర్ణం ఏ రెడ్డి తీసుకున్నాడో అవన్నీ కూడా బయటికి తీండే చూద్దాం. ఒట్టి అబద్ధాలండి ఇవన్నీ. ఫాల్స్ అలిగేషన్స్ చేసి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇల్లు లాభం పొందే పరిస్థితులు తప్ప నుంచి ఇంకోటి నాకు కనపడలేదు నిజంగా. నేను చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తాడని ఫస్ట్ టైం నా లైఫ్ లో ఆయన విడిచిన తర్వాత అనలైజ్ చేస్తే అర్థమవుతుంది. ఇంత మోసం, ఇంత టక్కర, ఇంత ఎవరి మీదనో బట్టకాలు చేసేది కాదు అది. అది పెద్ద గొప్పతనం అందరూ అనిపించుకోదు. స్టార్ వార్ 45 years 50 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు. అంతర్జాతీయ సమాజంతో ఆయన పెద్ద పరిచయం ఉంది. బిల్ గేట్స్ అంట, ఇండోర్ ఆ పేర్లన్నీ తెలియదు. ఆయన చెప్తా అంటే మేము అప్పుడప్పుడు వింటాను. ఇట్లా అందరూ ఈయన పరిచయం, ఈయన మేధస్సు చాలా గొప్పది. ఏం మేధస్సు ఇది? ఇన్ని అబద్ధాలు చెప్పేది నాని మేధస్సు. నువ్వు ఏం సాధించినావు? ఎక్కడ పేదరికం పోయింది? ఈ రాష్ట్రంలో అత్యంత కాలం నువ్వే అధికారంలో ఉన్నావు. ఇది వాస్తవం కాదా? ఎన్ని కుటుంబాలు నీ వల్ల పేదరికం దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చినాయి? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పరిశ్రమలు తెచ్చారు? ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టారు. కేవలం అప్పడాలు, ఒడియాలు వంటి పరిశ్రమలు కూడా తేలేరని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారీ స్థాయిలో ఆరోపించారు. దానికి మీరేమంటారు? వాస్తవమే, కాదంటే ఆయన తెచ్చిన పరిశ్రమలు, ఆయన చేసినట్టు ఆ జాబితా నిత్యం చదువుతానే ఉంటారు. వాళ్ళకి తెలుసు. ఏమంటారు? ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు, 4 కోర్టులు నిర్మించడానికి ప్రయత్నం చేసినారు. ఏ తప్పు చేసినారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దాంట్లో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఇండస్ట్రీస్ రావాలా, వస్తాయి. వచ్చిన ఇండస్ట్రీస్ ను కాపాడుకుంటారు. ఏదో అమరావతికి ఏదో జరిగింది, ఎవడో పొల్యూషన్ బోర్డు ఏదో ఒకటి ఇచ్చినాడు, దానివల్ల దాన్ని ఒక పెద్ద ఒక్కటే చెప్పి మాట్లాడుతుంటే ఎట్లా? ఈ రోజు నీ వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? దావాస్ పోయి వచ్చినావు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినావు? ఇప్పుడు ఏదో టీసీఎస్ వస్తుంది 99 పైసలకు 9 పైసలకు వాళ్ళకి ఇస్తా అంటాడు. దానివల్ల 2 లక్షల ఉద్యోగాల 20,000 ఉద్యోగాలు అని అంటారు. అన్ని అబద్ధాలు. అంటే ఈ 10 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తారు మీరు. ఎన్ఆర్ఈజిఎస్ 4 సిమెంట్ రోడ్లు వేయడము, డిఎంఎఫ్ నిధులతో సిమెంట్ రోడ్లు వేయడము, ఈ పనులు తప్పనిచ్చి నీవు ఏమి గవర్నమెంట్ డబ్బుతో నువ్వు చేసినావో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్పనిచ్చి మొత్తం అమరావతికి నువ్వు ఖర్చు పెడతాడో 50,000 కోట్ల టెండర్లు పిలుస్తాడు. అమరావతిలో ఎవరిచ్చినా నీకు ఈ హక్కు. అంద్రీదిరివా ఏమైంది? గాలేరు నగర్ ఏమైంది? తెలుగుదంగ ఏమైంది? రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నీది కాదా? అప్పుడు 5 ఏళ్లలో పట్టుసీమ, దానివల్ల రాయలసీమకు నీళ్ళు వస్తాయని చెప్పినావు. ఇప్పుడు రాయలసీమకు ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కదా నీళ్ళు వచ్చేది. పట్టుసీమ పేరు చెప్పి జపం చేసావు. పోలవరం ప్రాజెక్టు, పోలవరం ఎంత డ్రామాను మాడేది. నేను 70% కంప్లీట్ చేసినాను, 2% జగన్ చేసినాను, ఇప్పుడు 50% మళ్ళా ప్రకటిస్తాం. వైసీపీ లేదా? సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పుడు మంత్రి అనిల్ కుమార్ ఏం చెప్పారు? ఒకటే మాట. మళ్ళీ అమ్మటి రాంబాబు గారు ఏమన్నారు? అసలు దాని గురించి నాకు తెలియదు అన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? వాళ్ళు చేయలేదు కాబట్టి చెప్పినారు. పాపం వాళ్ళు చేసింటే బాగా చెప్పింది. మేము కూడా 20% చేసినామయ్యా, నువ్వు 70 చేసింది, నేను 20. వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ సర్కమ్స్టాన్సెస్ అట్లున్నాయి. డయాఫ్రామ్ వాళ్ళు అంత నాశనకంగా కట్టి నువ్వు వాళ్ళ మీద నిండేస్తావా? రేపు పొద్దున పోలవరం ఏమన్నా అయితే 70% పెట్టండి, నీకు నీ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 20% నువ్వే కదా కంప్లీట్ చేయాల్సింది. అంటే పోలవరంలో ఏమి జరిగినా చరిత్రహీనుని అయితే గుర్తుపెట్టుకో. నీ ఇష్టం కాదు. నేను అది చేసిన పోలవరం, సోమవారం, మంగళవారం పేర్లు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో నువ్వు ఎట్లా మనగడ అవుతాడో కూడా అందరూ గమనిస్తుంటారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు. ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాంటే ఎవరే మాట్లాడి. అందుకే నేను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కో లేకపోతే ఇంకోకో ఎవరికైనా ఒకటే నేను చెప్పేది, మీరు ఏమేమి మాట్లాడినారో గత 6-7 సంవత్సరాల్లో అన్ని క్లిప్పింగ్లు తెచ్చుకొని మీరు టీవీలో వేసుకొని చూడండి. మీ దొంగతనం మీకే బయటపడతారు. ఓకేనా? ఫైనల్ గా రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండిపోతుంది అంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్, వెరీ హ్యాపీ. ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తాము. ఆ రాజకీయ పార్టీకి అవసరమైనంత కార్యక్రమాలు ఏదైనా ఉంటే మనం చేసేదానికి ముందుండి పనిచేస్తాము. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్.
నాకు ఎందుకంటే ఒక మనిషి దగ్గర నేను ఆశపడి పోయినాను అనుకో, నాకు జరగకుంటే అసంతృప్తి వస్తుంది. నేను ఆశే పడను, నాకు అవసరమే లేదు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు తృప్తిగానే ఉంటాను. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై లివింగ్. ఓకేనా, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అనుకూలమైన అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు మీకు మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.